సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్తో మంగళవారం జరిగిన రెండో వన్డేలోనూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు కదం తొక్కడంతో వన్డేల్లో తమ అత్యధిక స్కోర్ను సమం చేసింది. వెస్టిండీస్తో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా తాజాగా వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది భారత మహిళల క్రికెట్ జట్టు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగులు చేసింది. యువ బ్యాటర్ హర్లీన్ డియోల్ అదరగొట్టింది. 115 పరుగులు చేసి కెరీర్లో తొలి శతకం నమోదు చేసుకుంది. హర్లీన్ డియోల్తో పాటు ప్రతికా రావల్ 86 బంతుల్లో 76 పరుగులు చేసింది. స్మృతి మందాన 47 బంతుల్లో 53, జెమిమా 52 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో డియాండ్రా డాటిన్, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కియానా జోసెఫ్ తలో వికెట్ తీశారు. వన్డేల్లో భారత మహిళా జట్టు 350కి పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్ పై కూడా భారత్ 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఇక ఈ రెండో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు కుప్పకూలింది. కీలీ మాథ్యూస్ సెంచరీ చేసింది. 109 బంతుల్లో 106 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. మరోవైపు భారత బౌలర్లో ప్రియా మిశ్రా 3 వికెట్లు తీగా దీప్తి శర్మ, టిటాస్ సదు 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో టీమిండియాకు స్మృతి మందన, ప్రతికా రావల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 110 పరుగులు జోడించారు. దురదృష్టవశాత్తు స్మృతి మందన రన్అట్ అవగా హర్లీన్ డియోల్ తో కలిసి ప్రతికా రావల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించింది. సెంచరీ దిశగా సాగిన ప్రతికా రావల్ క్యాచ్ అవుట్ అవడంతో రెండో వికెట్ కు 62 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత క్రీజ్ లోకి హర్మన్ ప్రీత్ కౌర్ రాగా హర్లీన్ డియోల్ చెలరేగింది. హర్మన్ ప్రీత్ కౌర్ అవుటైన 98 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకుంది హర్లీన్. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో హర్లీన్ డియోల్ అవుట్ అయింది. ఇక జెమీమా హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. రెండో వన్డేలో కూడా భారత జట్టు గెలవడంతో సిరీస్ కైవసమైంది. ఇక నామమాత్రపు మూడో వన్డే ఈ నెల 27వ తేదీన జరగనుంది.